బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఈ సినిమా అనేది కేవలం ఒక ఆహ్లాదకరంగా లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకోవచ్చు. కానీ నిన్న నైటు ఎక్కడైతే హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర అయితే ఒక తీవ్ర విషాదకరణ ఘటన అయితే జరిగింది. సో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప సినిమా చూడటానికి కొంతమంది అభిమానులు కావచ్చు, లేకపోతే సాధారణ ప్రేక్షకులు కావచ్చు, అందరూ సినిమా థియేటర్కి రావడం వల్ల సో ఒకసారిగా తొక్కిసలాట మొదలైంది. వాళ్ళ భర్త, అదేవిధంగా వాళ్ళ కూతురు లోపలికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్యా సినిమా థియేటర్ దగ్గర రావడం జరిగింది. అప్పుడే ఈ క్రౌడ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఒక రేవతి, అంటే తొక్కిసలాటలో అంటే ఊపిరాడక చనిపోయారు. సో ఆమె పేరు వచ్చేసి రేవతి. అదేవిధంగా వాళ్ళ బాబు శ్రీతేజ్ కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని డాక్టర్స్ అయితే తెలపడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనం గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం మేము మాచూరి దగ్గర వాళ్ళ భర్త, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. సో ఎందుకు ఆ టైంలో అంతా తొక్కిసలాట జరిగింది, అదేవిధంగా వాళ్ళు టికెట్ బుక్ చేసుకుని సినిమా చూడడానికి వచ్చారా, లేకపోతే కేవలం అల్లు అర్జున్ వస్తున్నాడని చూడడానికి వచ్చారని పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఖచ్చితంగా ఈ చనిపోయిన కుటుంబానికి అల్లు అర్జున్ సహాయం చేయాలి, అదేవిధంగా వాళ్ళకి అండగా నిలబడాలని మనం టీవీ తరపున కోరుకుందాం. అదేవిధంగా ఇప్పుడు కింద లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, కానీ జనాలకు తెలియాలి. అదేవిధంగా ఈ విషయం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఒక చిన్న అంకిత భావంతో చేసిన వీడియో ఇది. సో ఇప్పుడైతే మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఎన్ని గంటల సమయంలో మీకు ఈ వార్త తెలిసింది? నాకు ఆఫ్టర్ 10:45కి తెలిసింది సార్. నేను ఇంకా మిస్సింగ్ అయింది, అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాను. థియేటర్కి ఎన్ని గంటల సమయం వెళ్ళారు? 9:30కి వెళ్ళాము. అప్పుడు క్రౌడ్ ఎలా ఉంది సార్? అప్పుడు క్రౌడ్ మామూలు అంటే ఫుల్లే ఉండే, కొంచెం అంటే గేట్ దగ్గర కొద్దిగా స్లోగా మూవ్మెంట్ ఉండే. అయితే మా మిస్సెస్ అన్నారు, నువ్వు ముందే వెళ్ళు, నేను వెనక వస్తా అంటే సరే మీదని ముందుకెళ్ళింది. మా పాప క్రౌడ్ ఎక్కువ ఉందని ఏడుస్తే నేను ఎత్తుకొని కొంచెం ముందుకు పోగానే అల్లు అర్జున్ వస్తున్నాడు అని ఒకటేసారి హెవీ ప్రెషర్గా దొబ్బేశారు. బాగా అల్లు అర్జున్ వస్తున్నాడని మీకు ముందుగా ఇంటిమేషన్ ఉందా సార్? అక్కడ థియేటర్ దగ్గర ఏమన్నా ముందు తెలియదు, అక్కడ వెళ్ళినాక చూసినాము ఇట్లా వస్తుండు అంటే సరే ఎట్లన్నా టికెట్ ఉంది, ఆ సీట్ ఉంది మనది, కూర్చోవచ్చు అని కొంచెం వాళ్ళు ముందుకు మూవ్ అవుతున్నారు. నేను వెనుక ఉన్నాను. ఒకటేసారి అల్లు అర్జున్ వస్తున్నాగానే మూమెంట్లో మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయారు. నేను మా పాప ఏడుస్తుంది, వద్దు డాడీ అంటే నేను పక్కకుందాం బేట, మమ్మీ పోయింది కదా, నేను కొంచెం ఫ్రీ అయినాక మనం వెళ్దాము అని అల్లు అర్జున్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. మేము పక్కన ఉన్నాక కాల్ చేసిన, ఏమైంది ఎక్కడున్నావు అంటే ఇట్లా ఫస్ట్ కలవలేదు, నెక్స్ట్ రింగ్కి కలిసింది, నేను లోపల ఉన్నా అండి అని అన్నారు. ఓకే వస్తున్నాను అని చెప్పాను. ఇక అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువైనాక పోదాం బేట, ఒక 2 నిమిషాలు ఆగు, ఇన్నే ఉందాం బయట అని అక్కడ పక్కన నిలిచినాక ఒక 5 minutes తర్వాత కొంచెం ఫ్రీ అయింది, మూవీ స్టార్ట్ అయింది. కొంచెం ఫ్రీ అయినాక లోపలికి వెళ్ళి ఆ టికెట్ ఏదైతే నెంబర్ ఉందో అక్కడికి వెళ్ళి చూసిన, అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది, అక్కడ సీట్లో లేరు. నేను ఏమనుకున్నా అంటే ఎక్కడన్నా ఫోన్ బయటకు వచ్చి చూసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, 2-3 సార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్. మా పాప ఏడుస్తూ ఉంది, మమ్మీ లేదు అంటే కొంచెంసేపు ఆగబెట్టా, నేను చూస్తా అది ఇదని అక్కడిక్కడ తిరుగుతుంటే ఒక అతను చెప్పి, అన్న పాప ఉంది కదా తీసుకెళ్ళి ఎవరికన్నా అప్పచెప్పు, తర్వాత నువ్వు వెతుకో అని చెప్పింది. ఇమీడియట్ మా కజిన్స్ అక్కడే ఉంటారు రామ్నగర్, పక్కకి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాను. వచ్చినాక థియేటర్ కాడ అడిగితే ఎవరు కరెక్ట్ చెప్పలేదు. ఎన్ని గంటల సమయంలో తెలిసింది సార్ అట్లా మీకు ఈ వార్త? 10:45కి అట్లా తెలిసింది నాకు, 10:45 or 11 మధ్యలో. అక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే సార్ ఇట్లా మా మిస్సెస్ మా బాబు కనిపిస్తలేడు సార్ అది ఇది అంటే, ఎంత ఏజ్ ఉంటారంటే 9 years ఉంటారు సార్, ఏ కలర్ షర్ట్ వేసుకున్నా అంటే బ్లాక్ వేసుకున్నారు. అతను పుష్ప సినిమా కొరకే ఆ బ్లాక్. పుష్ప సినిమా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ మీ అబ్బాయి? అల్లు అర్జున్ ఫ్యాన్, అంటే పుష్ప 1 నుంచి అతను క్రేజ్. అయితే పోదాం బెట నేను తీసుకుంటా ఉన్నాడు అల్లు అర్జున్ మీ అబ్బాయి, ఫుల్ లైక్ చేశాడు. అతను కాలనీలో అందరూ కూడా పిల్లలందరూ పుష్ప అని పిలుస్తారు. అంటే ఓకే ఇట్లా తగ్గేదే లేదు అది ఇది అని మాట్లాడతాడు, మాతో కూడా మాట్లాడతాడు. అట్లా సరే ఇక చిన్నపిల్లలు కదా అని మేము లైట్ చేస్తున్నాం. వాళ్ళు ముందుకెళ్ళి ఇక ఎక్కడ చూసినా కనిపించకపోతే అక్కడ డ్రాప్ చేసి వచ్చి పోలీస్ వాళ్ళని అడిగితే మీ బాబేనా అని వీడియో చూపించింది. అన్కాన్షియస్ పడిపోయి ఇట్లా బ్రీతింగ్ వస్తలేదు, వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. సార్ నా బాబాయ్ సార్, ఎక్కడున్నారు చెప్పండి సార్ ప్లీజ్ సార్, ఏమైంది చెప్పండి అంటే ఏం కాలేదు అది ఇది అని చెప్పి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ అని చెప్పారు.
కొద్ది ముందుకు వెళ్ళినాక అక్కడ లేరు, చికటపల్లి పిఎస్ రమ్మంటున్నారు అన్నాడు. మళ్ళీ చికటపల్లి పిఎస్కి వెళ్ళినాక ఒక 20 మినిట్స్ నేమ్స్ అవన్నీ రాసుకున్నారు. తర్వాత ఎక్కడ ఉన్నారు సార్ అంటే కిమ్స్లో ఉన్నారని కిమ్స్కి తీసుకెళ్ళారు. బాబు మా మిస్సెస్ అడిగితే ఇంకా ఆచూకీ లేదు, మేము తెలుసుకుంటాము, చెప్తాము 3-4 టైమ్స్ అడిగితే అదే చెప్పారు. దాని తర్వాత కొద్దిసేపు అయినాక కిమ్స్కి వెళ్ళాక మేడం ఉండే అక్కడ బాబుని చూపించారు. ఎమర్జెన్సీ వెంటిలేటర్ పెట్టినాము, ఇమీడియట్ ఐసీయూ షిఫ్ట్ చేయాలి, మీ ప్రాసెస్ ఉంటుంది సార్, మీ అంతా ప్రాసెస్ చేయండి అంటే సరే మేడం ప్రాసెస్ చేసేయండి, ఫస్ట్ ఆపకండి, ఫస్ట్ ప్రాసెస్ చేసేయండి అంటే ఆ ప్రాసెస్ చేసి కొంచెం అమౌంట్ పే చేయాలి సార్ అంటే ఒక 50,000 పే చేసిన. మా ఫ్రెండ్ దగ్గర అడిగి 50,000 పే చేసిన. పే చేసిన తర్వాత మేము ప్రొసీజర్స్ కంటిన్యూ చేస్తాం సార్, ఐసీయూ షిఫ్ట్ చేస్తామని. ఐసీయూ షిఫ్ట్ చేసి అక్కడ 1:30 1:45 అయింది. అప్పటికి కూడా నేను అడుగుతున్నాను మా మిస్సెస్ ఎక్కడుంది సార్ అంటే అడుగుతున్నాను, ఇంకా తెలియదు అన్నారు. దాని తర్వాత 2:30కి అప్పుడు గాంధీలో ఇట్లా వేరే వాళ్ళు చనిపోయారని చెప్పారు కానీ శారీ కట్టుకున్నారు, అది ఇది ఏదో చెప్పారు. మా మిస్సెస్ టీషర్ట్ వేసుకున్నారు. దాని తర్వాత అడిగితే అప్పుడు 2:30కి చెప్పారు ఇట్లా గాంధీలో ఉంది, ఇట్లా ఎక్స్పైర్ అయినరు, అది ఇది అని 2:30కి చెప్పారు. అప్పుడు ఇన్ని గంటల సమయం తర్వాత పోలీసులు మీకు చెప్పారా? అప్పుడే 2:30కి చెప్పారు పోలీస్ వాళ్ళు. అక్కడ నుంచి హాస్పిటల్ అక్కడనే ఉన్నాను, వీళ్ళు ఇక్కడ మార్చరీలో ఉన్నారు, ఇప్పుడు చూపించారు, మీరు అక్కడ వెళ్ళినా వేస్ట్ అండి, బయట కూర్చోవాలి, మీరు బాబు దగ్గరనే ఉంటానని మేడం అడ్వైస్ ఇస్తే ఇక అక్కడే టికెట్ అన్ని కొనుక్కొని పోయారా? అట్లా టికెట్ కొనుక్కొని పోయినాం సార్. టికెట్ ఎంత పడిందండి? 1100 టికెట్. ఓకే, 1100 టికెట్. ఆ టికెట్స్ కూడా పోలీస్ వాళ్ళే తీసుకున్నారు. అంటే అక్కడ థియేటర్ యాజమాన్యం అంటే ఏమి స్పందించలేదా? అంటే థియేటర్ మెయింటెనెన్స్ లేదు, పోలీస్ వాళ్ళు లేదు. ఒకటేసారి ఫ్యాన్స్ వచ్చేసి అల్లు అర్జున్ రాగానే ముందుకు నెట్టేసినట్టు ఫాస్ట్గా అయిపోయింది, ఇట్లా ప్రెషర్తోనే అయిపోయింది. డిపార్ట్మెంటు థియేటర్ యజమాని కూడా దీనికి వర్తించాలండి, వీళ్ళు కూడా చూసుకోవాలి కదా. ఒకటేసారి మీకేమో అభిమానంతో పోతాం కదా, అభిమానంతో పోయినప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా. థియేటర్ ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది, చేయాలన్నా వద్దా చెప్పండి, మీరు కూడా చెప్పండి. కంపల్సరీ చేయాలి. ఇప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ కొద్దాం. ఇది పుష్ప వాళ్ళు డైరెక్టర్ ఏంది, ప్రొడ్యూసర్ ఏంది, తను ఎవరేంది, దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది ఇప్పుడు సార్ మీకు సినీ వర్గాల నుంచి కానీ లేకపోతే అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ లేకపోతే వాళ్ళ పిఆర్ఓ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చిందా? ఏది రాలేదు సార్, ఇంకా ఏది కాల్ రాలేదు. అంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి, మీకు అండగా ఉంటామని చెప్పారు అన్నట్టుగా, దానికి ఏమంటారు? ఏమీ రాలేదు సార్, ఏ కాల్స్ రాలేదు. నేను నైట్ అంతా అక్కడే ఉన్నాను, మార్నింగ్ 10 o'clock నుంచి ఇక్కడే ఉన్నాను, ఎవరేం రాలేదు. ఖాళీ మీడియా వచ్చి అడిగి వెళ్ళారు అంతేగాని ఎవరు రాలేదు, ఇట్లా హెల్ప్ చేస్తాను ఎవరు రాలేదు. ఓకే, సో చూసాం కదా ఆయన బాధతో చెప్తున్నారు భాస్కర్ గారు. సో కేవలం మా కొడుకుకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం, సో దాని మేరకే మేము సినిమాకి వెళ్ళాము, మా కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళామని భాస్కర్ గారు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే చనిపోవడం జరిగింది. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో సో అతనికైతే తీవ్రంగా అంటే లైక్ అతను చాలా ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ప్రస్తుతం అయితే అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నాడంట, శ్రీతేజ్. సో అతను వచ్చేసరికి ఇక్కడ కిమ్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే సినీ వర్గాల నుంచి కానీ లేకపోతే అదేవిధంగా పుష్ప 2 ఆ టీం ఏదైతుందో ఆ టీం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదని కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ కుటుంబానికి ఆ పుష్ప 2 ఎవరైతే టీం ఉన్నారో ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే అల్లు అర్జున్ ఖచ్చితంగా అది ఈ దారుణ ఘటనకు అయితే మీరు స్పందించాలి, ఈ కుటుంబానికి మీరు అండగా నిలబడాలని మనం టీవీ నుంచి కోరుకుంటున్నాము. కెమెరామెన్ మనోజ్తో గోపి, మనం టీవీ, హైదరాబాద్.